హలో అండి, టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ పఫ్ అండి. అందరిళ్లలో ఓవెన్స్ అవైలబుల్గా ఉండవు కదండి, అందుకని కడాయిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసము 2 కప్స్ ఆఫ్ మైదాని తీసుకున్నాను. దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆయిల్ని తీసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. శనగ నూనె అయితే స్మెల్ వస్తుంది, చూసి తీసుకోండి. దీనిలో మీకు తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకొని చపాతీ ముద్దలాగా తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి దానిలో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న అల్లము వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దానిలో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీని వేసుకోండి, లేకపోతే దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దానిలోకి కొంచెము పసుపు అండ్ కొంచెము ధనియాల పొడి, కారము, కొంచెము గరం మసాలాని యాడ్ చేసుకోండి. మసాలాలు ఎక్కువ వేస్తే బాగోదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న అటువంటి బంగాళదుంపను కూడా వేసి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పిండిలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసామండి, సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరను కూడా వేసుకుని దించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ని తీసుకుని ఒక 4 స్పూన్ల మైదాని తీసుకుని 4 స్పూన్ల నెయ్యిని కూడా దానిలో యాడ్ చేసుకుని చక్కగా ఇలా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా స్పూన్తో చక్కగా మనము కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ బాల్స్ని చక్కగా పల్చని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎంత పల్చగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పల్చగా రావాలండి. చూడండి, ఇలా పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు నాకైతే 12-14 షీట్లు వచ్చినాయండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క చపాతీని తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండి అను నెయ్యి, దాన్ని ఇలా చపాతీ మీద చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసి కొంచెము పొడి పిండిని కూడా తీసుకుని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీస్ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ దాని మీద మైదా గీతో మనం చేసిన పేస్ట్ అండ్ పొడిపిండిని వేసి అన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్ లాగా పెట్టేసి దాన్ని ఇలా చక్కని రోల్ లాగా, పొడవైన రోల్ లాగా చేసుకోవాలన్నమాట. అలా మొత్తము రోల్ చేసుకుని ఒకసారి చక్కగా దాన్ని ఇట్లా సైజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఈ పిండిని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న దాన్ని చక్కగా ఇలా గుండ్రని చపాతీలాగా చేసుకోవాలండి. మరి ఇప్పుడు అంత పలచగా రావాల్సిన పని ఏం లేదండి, కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా సైడ్స్ మొత్తము కట్ చేసేసి కర్రీని మధ్యలో పెట్టేసి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేనైతే సమోసా షేప్లో వస్తే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మామూలుగా నిలువుగానైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసేటప్పుడు 4 సైడ్స్ కూడా మనం ప్రిపేర్ చేసిన మైదా గీ పేస్ట్ని అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయండి, ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ తీసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన లేయర్ మాత్రమే క్రిస్పీగా వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతుందండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు వాటిని సర్వ్ చేసుకోవడమేనండి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.